ఆహ్వానిస్తాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఆహ్, చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా కే ర్యాంప్‌కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికి అర్థమవుతుంటది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నామో. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము. ఆల్మోస్ట్ కాపీ గూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్‌తో చూసాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా తీసాము, ఏదో మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్‌గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్‌కి దీపావళి సినిమాకొస్తే ఎవ్వరు నవ్వకుండా బయటికెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ. అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, తాత లేడు, అవ్వ లేదు. ఎవ్వరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరు థియేటర్‌కొచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో తీసిన సినిమా. మేము చూసాము. మేమందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు గాని, అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము. అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా టీమ్ గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశామంటే నాకెక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే. వైబింగ్ సినిమా, చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది. అది సెట్‌లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్‌కి పేరు పేరున అందరికీ అందరికీ రాజేష్ గారికి, బొమ్మక శివ గారికి అండ్ ఆశ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అందరికీ అప్పాజీ మామ గారు గాని, నాయుడు గారు గాని, లేకపోతే షఫీ గారు ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఎందుకు ఇంతమంది పేర్లు ధీరజ్ బ్రో గాని ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపియలేదండి. సరదాగా మేము సెట్‌లోకి రాగానే ఫస్ట్ మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్‌గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదమ్మా చేద్దాం. ఈ సినిమా చాలా యూత్‌ఫుల్ కట్ చేద్దాం. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే